వర్షంలో గడిస్తే సరిదిద్దుతుంది. ఇది ఎంత కామనో ఇవాళ రేపు కొత్తగా పెళ్ళైన జంటలకు పిల్లలు పుడతలేరు. ఇది కూడా అంతే కామన్ అవుతుంది, అవ్వబోతుంది కూడా. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నన్ను మీరు రెగ్యులర్గా చూసే ఒక యూట్యూబర్ లెక్క కాకుండా నేను చదివిన చదువుకు న్యాయం చేస్తూ ఒక ఫార్మసిస్ట్ లాగా మీతో డిస్కస్ చేస్తా. ఈ వీడియోని లెంత్ పెంచడానికి ఎందుకు అవుతున్నాయి, ఏంది, ఎట్లా కట్టా కార్ఖానా అవన్నీ మాట్లాడా. చాలా షార్ట్ అండ్ స్వీట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటంటే లేట్ వయసు మ్యారేజ్లు ఫస్ట్ థింగ్. అబ్బా ఇగో పెళ్ళిళ్ళు ఎర్లీ 90s కిడ్స్కి, లేట్ 80s కిడ్స్కి నా ఫ్రెండ్ సర్కిల్ ఇంకా పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే 30, 34, 35, 36 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, 37 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టాలంటే ఏ ఆర్టిఫిషియల్ టెక్నాలజీలు, ఐవీఎఫ్లు, టెస్ట్ ట్యూబ్ బేబీలే వాడాల్సిందే తప్ప ఇంకా నార్మల్ మెథడ్స్లో కష్టం. ఎందుకంటే అంత ఏజ్ అయిన తర్వాత స్పెర్మ్ యాక్టివ్గా ఉండదు. మగవాళ్ళలో స్పెర్మ్ యాక్టివ్గా ఉండదు. వాళ్ళకి గంటకు తగ్గ బొంతు దొరుకుతుంది. అప్పుడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తక్కువ ఉన్న అమ్మాయి దొరుకుతుంది. ఆ ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిల్లో ఎగ్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండవు, అండాలు. సో దానివల్ల లేట్ అంటే పిల్లలు పుట్టాలంటే కష్టమైపోతుంది. అందుకే చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ కెరీర్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళ ఎగ్స్ని, ఫీమేల్స్ అయితే వాళ్ళ ఎగ్స్ని స్టోర్ చేసుకుని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే నేను లేట్గా పెళ్లి చేసుకుంటా, అప్పటికి నా ఎగ్స్ పనిచేయవు, అండ్ నాకు కాబోయే మొగుడు ఎవడో బిజినెస్ మ్యాన్ 50+ తోడు దొరుకుతాడు, వాని స్పర్మ్ కూడా పనిచేయదు కాబట్టి వీక్గా ఉంటుంది, కాబట్టి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలో ఎవరు చేసుకోవడానికి పనికి వస్తాయని చెప్పి సెలబ్రిటీలు అయితే దాచుకుంటారు. మనం దాచుకోలేం కదా, మనకు కష్టం కదా. అందుకని చెప్పి ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటిదో తెలుసుకొని కొంచెం ఇప్పటి నుంచైనా, అంటే ఇక్కడ నుంచి అయినా కొంచెం మంచిగా. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం పెడతా అంటే 3 లక్షల మంది కపుల్స్ వేరబ్బా. ఓ ఎగబడి పేరు అంటే 3 లక్షల మంది ప్రసాదం తీసుకున్నారంటే 3 లక్షల జంటలు తీసుకున్నట్టే కదా. లేడీస్కి మాత్రం ప్రసాదం పెడతారు. అంటే అంత క్రౌడ్ పోయింది. అంటే అంత క్రౌడ్కి చాలా రోజుల నుంచి వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేసి ఇంకా వాళ్ళకి అయితలేరు పిల్లలు అంటేనే కదా దేవుళ్ళని నమ్ముకునేది. అంతకంటే ముందు దేవుళ్ళని ఎందుకు నమ్ముకుంటారు, వాళ్ళని నమ్ముకుంటారు కదా. సో అంత దాకా పోయింది. ఇది ఓన్లీ హిందూ టెంపుల్లో జరిగిందంటే క్రిస్టియన్స్ వాళ్ళల్లో ఎంత జరుగుతుంది, ఇంకా మిగతా రిలీజియన్స్లో ఎంత జరుగుతుంది. యాక్చువల్లీ మా దానిలో జరగదు అని బిల్డప్లు కొట్టుకోవడం. కానీ ఇవాళ రేపు మనం తింటున్న తిండి, మనం ఉంటున్న విధానము, మన స్క్రీన్ టైము, మన లేట్ నైట్ స్లీపులు, మన చుట్టూ ఉన్న పొల్యూషన్, ఏవో బొచ్చర్ రీజన్స్ ఉంటే చెప్పుకోవాలంటే. సరే, అందులో మనం మేజర్ రీజన్ చెప్పుకుందాం. మేజర్గా నేను ఇందులో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మగవాళ్ళల్లో స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. ఒక మిల్లీ లీటర్కి 40 నుంచి 300 మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ ఉండాలి, స్పెర్మ్ సెల్స్ ఉండాలి. జగ్ అని ఉరికే స్పెర్మ్ సెల్స్ ఉంటాయి. కానీ అవన్నీ కూడా వీక్ అయిపోయి మెల్లగా నడుస్తారు. చాలా తక్కువ క్వాంటిటీలో స్పెర్మ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి కారణాలు ఎంత యంగేజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ మధ్య బాగా తగ్గుతున్నాయి. దానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ మేజర్గా మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో మెయిన్గా ల్యాప్టాప్లు అయింది. ఐటీ జాబర్లు ఎక్కువ ఉంటుంది మనకి. ఐటీ జాబర్లు ఒళ్ళల్లో ఐటీ జాబర్లు కాకపోయినా కానీ చాలామంది ల్యాప్టాప్ని ఒళ్ళో కూర్చొని పెట్టుకుంటారు. మోడర్న్ చెప్తున్నాయి, ఇవన్నీ పాత పట్టేనే కానీ కొత్త చెప్తున్నా, లేటెస్ట్. ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే కింద గరం అవుతుంది. కింద గరం అయిందంటే బాయ్స్ ఎగ్స్ హీట్ అయితే అందులో ప్రొడ్యూస్ చేసే శక్తి పోతుంది, చాలా వీక్ అయిపోతాయి. ఆ తర్వాత కూడా అవి పని చేయకుండా అయిపోతాయి. అది ఒకటి మేజర్ థింగ్. అది యాదకుంచుకోరి, అది ఒకటి మానుకునే ప్రయత్నం చేయరు. ఇక రెండోది చెప్తానా, టైట్ జీన్ ప్యాంట్లు, టైట్ బట్టలు వేసుకుంటే అది చాలా ఇబ్బందికరంగా అవుతాయి. సపోర్టర్లు అనగా మంచి బ్రాండెడ్ కట్రాయర్లు అనగా వేస్తారు. వాటి వల్ల ఏంటంటే టైట్గా పెట్టి ఉంచుతాయి. దానివల్ల ఏంటంటే హీట్ జనరేట్ అవుతుంది. యాక్చువల్లీ మన జెంట్స్ శరీరంలో, ఇది ఎస్పెషల్లీ జెంట్స్ గురించి అనుకోరు, జెంట్స్ శరీరంలో అవి మాత్రమే ఎందుకు బయటకు ఉన్నాయి, మిగతా సామాన్లన్నీ ఎందుకు లోపలికి ఉన్నాయి? లోపల ఆ హీటులో అవి స్పెర్మ్ని ప్రొడ్యూస్ చేయలేవు కాబట్టి అవి దేవుడు ఎంత అద్భుతమైన సృష్టి అంటే వీటిని బయటకు తీసుకొచ్చి పెట్టిండు అన్నట్టు. బయట దానికి ఒక శాక్ తయారు చేసి సపరేట్గా ఉండేటట్టుగా ఆ ఎగ్స్ ఉంచిండు. దానివల్ల ఏంటంటే అవి ఒక కూల్ ఎన్విరాన్మెంట్లో ఉండి అవి సపరేట్గా ఉండడం వల్ల బాడీలో ఉన్న హీట్ మన బాడీ టెంపరేచర్లో అయితే ప్రొడ్యూస్ కాలేవు కాబట్టి చాలా తక్కువ టెంపరేచర్ ఉండేలాగా సపరేట్ చేసి పెట్టిండు. కానీ మనం ఏం చేస్తాను, మనం దాన్ని టైట్గా గుంజి కట్టేస్తాను. వెనకటోళ్ళు ఎందుకు ఉత్తగా లొంగిలు కట్టుకొని తిరిగిర్రంటే అది చల్ల గాలి ఆడితేనే అవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నట్టు. అందుకే అంత యాక్టివ్గా అప్పటోళ్ళు ఉండేది. కాటన్ దోతులు కట్టుకునేది, కాటన్ గోచులు కట్టుకునేది.
కాటన్ లుంగీలు కట్టుకునేది, అందుకే యాక్టివ్గా ఉంటుంది. లేదు మంచి టైట్ చేస్తున్నాం మనం ఫిట్గా ఉంటున్నాం అనుకుంటే మాత్రం మైనస్ అవుతుంది, పిల్లలు పుట్టడానికి చాలా కష్టమవుతుంది, స్పెర్మ్ ప్రొడ్యూస్ కాదు అందులో. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ జీన్స్ ప్యాంట్లు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన జీన్స్ ప్యాంట్లు అవాయిడ్ చేయాలి. కాటన్ వేసుకోండి, కొంచెం లూజ్గా ఉండేటి వేసుకోండి ప్యాంట్లు. అండ్ స్పెషల్లీ అండర్వేర్స్ బ్రాండెడ్ సపోర్టర్స్ గుంజి కట్టడం లెంగోట వేసి గుంజినట్టు కాదు. అది ఓన్లీ ఫైట్కి పోయినప్పుడు, వెనకటోళ్ళు ఓన్లీ కుస్తీ పోటీలకు పోయినప్పుడు ఇంకేదైనా పోటీలకు పోయినప్పుడు మాత్రం లంగోటలు కట్టదు, కానీ మిగతా అన్ని టైంలో లంగోటలు గుంజి కట్టరు, మామూలుగా కట్టుకుంటారు. సరే, నెక్స్ట్ మూడోది ఏంటంటే వేడి నీటి స్నానాలు. మంచి గరంగా ఉంటేనే చేస్తాను నేను, ఎండాకాలమైన వేడి నీళ్ళు వేస్తాను నేను తోపులెక్క చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా, దయచేసి కంప్లీట్గా వేడి నీళ్ళు మానేసినా ఓకే. చలికాలంలో ఇక నా వల్ల అయితే లేదురా బాబు, ఇక ఉన్నాయి నీళ్ళు, లేదు నేను కాశ్మీర్లో ఉంటానా అక్కడ ఇక ఉంటాయి నీళ్ళు అంటే అప్పుడు గరం పెట్టుకోరు. కానీ నార్మల్గా రూమ్ టెంపరేచర్లో వాటర్ ఉంటే ఆ నీళ్ళతో స్నానం చేయరు, వేడి నీళ్ళతో చేయకూర్రి. వేడి నీళ్ళతో చేస్తే కూడా పోసుకోకండి, లోటలు పట్టుకొని పోసుకుంటే కనుక అది స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ నాలుగోది, ఇక ఎవరైనా చెప్పేది ఏంటిది, ఆల్కహాల్ తాగద్దు, స్మోకింగ్ చేయొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, ఎటువంటి చెడు హ్యాబిట్స్ ఉంటే కనుక ఆ స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. 100% ఇది నిజం. ఒకసారి నువ్వు స్మోక్ చేసినా, లేదంటే ఆల్కహాల్ తీసుకున్నా, లేదంటే డ్రగ్స్ తీసుకున్నా కానీ 3 months వరకు నీ ప్రొడక్షన్ క్వాలిటీ మారిపోతుంది. ఆల్కహాల్ ఇవి చిన్నగా తీసుకుంటూ ఒక 3-4 days 48 hours 72 hours కొంచెం మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది కావచ్చు. కానీ ఇక డ్రగ్స్ తీసుకున్నాం అంటే ఇక హరిలో రంగా హరి అయిపోయింది గోవిందా. నెక్స్ట్ బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, బాడీ బిల్డర్స్కి కూడా ఇది చాలా ప్రాబ్లమేటిక్ అండి. బాడీ బిల్డర్స్ బాడీ పెరగడానికి కొన్ని రకాల ఏమైనా సప్లిమెంట్స్ అంటారు కదా, మజిల్ మాస్ ఇంప్రూవ్ చేసే సప్లిమెంట్స్ ఉంటాయి. అసలు సప్లిమెంట్స్లో స్టెరాయిడ్స్ కూడా ఉంటాయి. అట్లాంటివి తీసుకుంటే మాత్రం డైరెక్ట్ మన టెస్టికల్స్ ఉంటాయి కదా, వృషణాలు, అవి గుంజుతాయి అన్నట్టు, గుంజేసి చిన్నగా అయిపోతాయి. చాలా మందికి మీరు బాడీ బిల్డర్స్ చూస్తే దగ్గరికి అయిపోయి ఉంటాయి అన్నట్టు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే స్టీరాయిడ్స్ వల్ల. అప్పుడు ప్రొడక్షన్ కంప్లీట్గా తగ్గుతుంది. కొంతమంది అయితే కంప్లీట్గా వంధ్యత్వానికి గురయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బాడీ పెంచడం కాదు, బాడీ ఫిట్గా ఉంచుకోవాలి. బాడీ బిల్డర్ అయిపోదాం అనుకుంటే నీ ఇష్టం, అది వేరే విషయం. కానీ చెప్తాను, ఫిట్గా ఉంచుకోవాలి, అక్కడ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే నేను చెప్పేది మామూలుగా జిమ్కి చిన్న ఎక్సర్సైజ్ చేసుకుని చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తేనే మంచిది. అది కాకుండా ఇంకా ఓవర్గా చేసి మొత్తం కండలు ప్యాకులు రావాలి, నాకు ఇక్కడ చిప్ప అత పెట్టుకున్నట్టు ఉండాలి అంటే డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తే స్టిరాయిడ్స్ తీసుకుంటారు వాళ్ళు, దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ రేడియేషన్, ఇది ఎప్పటి నుంచో ఇంటున్నదే. రేడియేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. జెంట్స్ ఎస్పెషల్లీ జేబులు ఉంటాయి మనకి, జేబులలో ఫోన్లు వారేసుకుంటే రేడియేషన్తో పాటు హీట్ కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడున్న నర్వ్స్ హీట్ అవుతాయి, దానివల్ల చచ్చిపడిపోయే కారణాలు ఉంటాయి. అండ్ రేడియేషన్ ఎంత డేంజరో అందరికీ తెలుసు. తలకాయ దగ్గరనే ఫోన్ పెట్టుకొని ఉంటారు, జేబులలోనే ఫోన్ పెట్టుకొని మంటారు, టైట్ జిన్ ప్యాంట్లు లోపల ఫోన్లు పెట్టుకొని మంటారు, చాలా డేంజరు. అవి పడుకునేటప్పుడు అయితే కంప్లీట్గా దూరంగా పెట్టుకుంటే హ్యాపీ, దగ్గర లేకుండా ఉంచుకుంటే హ్యాపీ. నెక్స్ట్ ఇక జెనెటికల్ కారణాలు ఉంటాయి, వాటికి మనం ఏం చేయలేము. జెనెటికల్గా ఉండే వాళ్ళకి ఇక మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళకి కూడా మనం ఏం చెప్పలేము. కొన్ని సీరియస్ డిసార్డర్స్ ఉన్నప్పుడు, క్యాన్సరో లేదంటే ఇంకేదో పెద్ద రోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సివియర్గా మెడిసిన్స్ వాడాలంటే వాళ్ళ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇది స్పెర్మ్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గుతుందో కూడా చెప్తున్నట్టు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి, మన బాడీలో ఒబేసిటీ, లావు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒబేస్గా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో అది చేయరు. అండ్ ఇక చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ ఎట్లాగో రీజన్ దాన్ని కంట్రోల్ చేయలేం కాబట్టి చుట్టూ 4 చెట్లు పెంచుకుంటే పొల్యూషన్ కొంత కంట్రోల్ అవుతుంది. అది మనం చెయ్యము, ఏదో చేసేటోళ్ళు చేసుకోరు, మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో చెట్లు పెంచుదామన్నా మన ఇంటి ముంగట జాగుండదు, సీసీ రోడ్ తప్ప. చెప్తున్నాం ఇక పొల్యూషన్, ఈ స్ట్రెస్ ఒకటి, ఇది మాత్రం మెయిన్ రీజన్. అబ్బా పిల్లలు పుడతలే అని చెప్పేసి నువ్వు స్ట్రెస్ తీసుకున్నావు అనుకో అసలు పుట్టరు. ఎస్, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏది నలుగురు ఉంటారు చూడు, మనకి ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఏమనుకున్నా మనకి ఏమయ్యేది లేదు, వాడు మనకి ఏం చేసేది లేదు. నీకు రేపు పొద్దున నిజంగా పిల్లలు లేరు అన్న ఆ నలుగురు ఉన్నారు చూడు, నీ పిల్లగాళ్ళ ట్యూషన్ ఫీజులు కట్టరు, నీ పిల్లగాళ్ళ స్కూల్ ఫీజులు కట్టరు, నీ పిల్లగాళ్ళు పుంచినప్పుడు డైపర్ ప్యాకెట్ కూడా కొనుక్కరారు. ఆ నలుగురు గురించి ఆలోచించి నీకు పిల్లలు పుడతలేరని నువ్వు బాధపడకు. ఎందుకంటే ఆ నలుగురు వల్ల నువ్వు టెన్షన్ పెంచుకుంటావు తప్ప నీ పిల్లలకు నిజంగా పిల్లలు పుడతలేరు నీకు అన్నోడు నీ పిల్లల కోసం ఏమైనా చేస్తాడా? ఆలోచించు, ఏమి చేయడు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉంటే
అన్నీ బాగా పనిచేస్తాయి, స్పర్మ్ కూడా పెరుగుతుంది తగ్గకుండా. నెక్స్ట్ ఏంటది మెయిన్ థింగ్, మినిమం వర్కౌట్, జస్ట్ మినిమం వర్కౌట్. నేను ఆల్రెడీ సన్నగా ఉంటాను కదా, బక్క ఉంటాను, లీన్ పర్సనాలిటీ అనుకోరు, లేదంటే స్లిమ్ ఫిట్ అనుకోరు, ఏదన్నా అనుకోరు, కానీ నేను వాకింగ్ పోతా, పొద్దుగా లేచి వాకింగ్ పోతా. ఎందుకు, నేను లావున్నా కానీ పోతాం, స్మాల్ వర్కౌట్. జస్ట్ ఇంకా మనం అంటే ఈ కూర్చుని చేసే పని లేదంటే జస్ట్ మాట్లాడే పనే కాబట్టి మనది. నేను ఈవెంట్లలో కూడా పెద్ద ఏముంటుంది, మాట్లాడే పని ఉంటుంది, బరువులు మోసే పని ఉండదు కదా, కాయకష్టం చేసే పని కాదు కదా. నేను ఈవెంట్లలో కూడా స్టేజ్ ఎక్కి మిమిక్రీ చేయడం, యాంకరింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటాను కాబట్టి మనకు అక్కడ ఏం ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. అందుకని జస్ట్ అట్లా వాక్ చేసేసి ఎక్సర్సైజ్ చేసుకొని రావడం అట్లా. ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న పార్కులలో ఏమన్నా ఐటమ్స్ ఉంటే ఇట్లా చేయర్రి, లేదంటే వాకింగ్ చేసి రారి, ఫిజికల్గా రక్తం అటు ఇటు సర్క్యులేట్ అన్న అవుతుంది. నెక్స్ట్ చిన్న వర్కౌట్ చేస్తుందంటే బాగుంటుంది. మరీ బాడీ బిల్డర్ అవ్వాలని చెప్పి స్టెరాయిడ్లు తీసుకుంటే ఫసక్. నెక్స్ట్ లేట్ నైట్ స్లీప్స్, ఇది మాత్రం చాలా డేంజర్ అండి. ఇవాళ రేపు ఒకప్పుడు మా చిన్న ఉన్నప్పుడు, అంటే మీరు చిన్న ఉన్నప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే, మా ఇంట్లో కన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే 7కి చీకటి అయిందని చెప్పి గొల్లాలు పెట్టేసి తలుపులు పెట్టేసి అన్ని బంద్ చేసి పండుకునేటోళ్ళు. 7కి పక్కలు వేసేటోళ్ళు, అయిపోయింది పంట. అసలు మా ఇంటికన్నా ఏంటంటే ఒక 7, 8:30, 9కి పండుకునేటోళ్ళు మా ఊళ్ళో. అది పల్లెటూరు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా ఎర్లీగా పడుకుంటారు. 6:30 అయిందంటే ఇంకా తినుడు స్టార్ట్ అయితే 7 అయితే తిని పండుకుంటూనే ఉంటారు, అయిపోయింది స్లీప్. మళ్ళీ ఎప్పుడో మబ్బులు వేసేటోళ్ళు, మాస్ యాక్టివ్గా ఉండేటోళ్ళు. ఈ లేట్ నైట్ స్లీప్స్ అండ్ పొద్దుగానే లేవకపోవడము, ఆ డి విటమిన్ రాకపోవడం, ఇవన్నీ కూడా మన హెల్త్ పెద్ద కుమ్మేసి కలిసి మెలేసి ఊపేసి ఆపేసి సంక్రాంతికి ఇచ్చేస్తున్నాయి. కాబట్టి జర లేట్ నైట్ స్లీప్స్ కూడా కొంచెం అవాయిడ్ చేయరు. ఎర్లీగా అంటే మీరు ఆఫీసు 8కి వచ్చారనుకో, తిని పండుకోరు అంతే. ఇంకా ఏమద్దు, టీవీ వద్దు, ఫోన్ వద్దు, అప్డేట్స్ గురించి చూసుడద్దు, ఏమద్దు, పండుకోరు. అప్పుడు మంచిగా ఉంటుంది హెల్త్. నెక్స్ట్ దేవుళ్ళని నమ్మేటోళ్ళు దేవుళ్ళని నమ్మండి. ఎవ్వరు ఏ నమ్మకాన్ని నేను వద్దను. దేవుణ్ణి మీరు హిందూ దేవుళ్ళని నమ్మినా, క్రిస్టియన్ దేవుళ్ళని నమ్మినా, ముస్లిం దేవుళ్ళని నమ్మినా, ఏ దేవుడిని నమ్ముకుంటారో నమ్ముకోర్రి, భగవంతుడు దయ అంత అనుకోర్రి. అండ్ మీరు మీ హెల్త్ని కాపాడుకుంటే భగవంతుడు ఏమైనా చేస్తాడు. భగవంతుడు నువ్వు మునిగిపోతుంటే పడవ పంపిస్తాడు, పడవ వస్తుంది ఎక్కువ అంటే నాకు భగవంతుడు వచ్చి కాపాడాలంటే భగవంతుడు డైరెక్ట్గా వస్తాడు, రాడు. ఆ పడవే భగవంతుడు, ఆ పడవ ఎక్కాలే. నువ్వు ఫస్ట్ నీ హెల్త్ని కాపాడుకోవడానికి నువ్వు ఏదైనా ఛాయిస్ తీసుకుంటే అదే రూపంలో భగవంతుడు అనుకోవాలి అంతే. నువ్వు నీ బాడీని అంతా సెట్ చేసుకొని ఇలాంటి లేట్ నైట్ స్లీపులు లేకుండా, ఒళ్ళ ల్యాప్టాప్ లేకుండా పనిచేసి, హీట్ వాటర్ లేకుండా చల్లీళ్ళతో స్నానం చేసి, ఆల్కహాల్, డ్రగ్స్ ఇట్లాంటివి తీసుకోకుండా ఉండి, రేడియేషన్కి గురి కాకుండా ఉండి, డయాబెటీస్ రాకుండా కాపాడుకొని, నువ్వేంది స్టెరాయిడల్ సప్లిమెంట్స్ తీసుకోకుండా ఉండి మంచిగా హెల్త్ నువ్వు కాపాడుకుంటే గదే నువ్వు కాపాడుకోవడానికి దేవుడు, అదే దేవుడు హెల్త్ ఈజ్ వెల్త్. హెల్తే భగవంతుడు, ఆరోగ్యమే మహాభాగ్యం. దానికంటే లక్ష్మి లేదు, దానికంటే ఏ దేవుడు లేడు. అది ఇది కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కొంచెం డీవియేషన్ అవుతూ ఉంటాను నేను అప్పుడు అటు ఇటు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే హెల్త్ కాపాడుకోండి. స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి రీజన్స్ ఏందో చెప్పినా అవి చేయకుండా ఉంటే పెరుగుతుంది. హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచిది, జంక్ ఫుడ్ తీసుకుంటే సంక్రాంతిపోతాం. జంక్ ఫుడ్ తీసుకుంటే అండ్ పొల్యూషన్కి బాగా అంతే. ఇది మ్యాటర్ అర్థమైంది కదా మీకు. ఈ మ్యాటర్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక షేర్ చేయర్రి. అండ్ ఈ ఛానల్ మనకు కొత్తది అండ్ మనం మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చేస్తున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి, చెప్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి, గంట కొట్టుర్రి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ సిరిపురం శ్రీనివాస్, లేస్ 65.